ఒక చిన్న స్టేట్మెంట్ ఏకంగా సినిమా రిలీజ్ పైనే భారీ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది ప్రస్తుతం. లోకనాయకుడు కమల్ హాసన్ మణిరత్నంలో కాంబోలో 38 ఏళ్ల లాంగ్ ఇయర్ గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్న థగ్ లైఫ్ మూవీ గురువారం గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా అన్ని చోట్ల సినిమా మీద డీసెంట్ లెవెల్లో బజ్ ఉండగా సినిమా రీసెంట్ గా కర్ణాటకలో బ్యాన్ గొడవలు మొదలయ్యాయి. దానికి కారణం ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ కన్నడ భాష తమిళ్ నుండే పుట్టింది అంటూ చెప్పడం లాంటిది కన్నడ ఆడియన్స్ కి తీవ్రంగా కోపం తెప్పించేలా చేసింది. అసలే భాష విషయంలో కన్నడ ప్రజలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసింది. అదే విధంగా తమిళ్ ప్రజలు కూడా తమ భాష మీద ఎక్కువ గౌరవంతో ఉంటారు. కానీ కమల్ హాసన్ చేసిన ఈ కామెంట్స్ కన్నడ ప్రజలకు తీవ్రంగా కోపం తెప్పించడంతో కమల్ హాసన్ ఓపెన్ గా క్షమాపణ తప్పితే థగ్ లైఫ్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చెయ్యనివ్వమంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు కన్నడ ప్రజలందరూ కూడా. దీనిపై కమల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదంటూ అలానే ఉన్నాడు. దాంతో సినిమా కన్నడలో రిలీజ్ ఎఫెక్ట్ అవ్వగా లీగల్ గా వెళ్లాలి అని రీసెంట్ గా కోర్టులో కేసు వేశాడు కమల్ హాసన్. కోర్టు నిర్ణయం తనకు అనుకూలంగా వస్తుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు అలా జరగలేదు. కోర్టు కూడా కమల్ కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పను అన్నాడు. కాబట్టి సినిమా రిలీజ్ చేస్తే గొడవలు జరిగే అవకాశం ఉందని చెబుతూ కోర్టు కూడా కన్నడ ఆడియన్స్ కి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. దాంతో ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా రిలీజ్ అక్కడ పూర్తిగా డౌట్ లో పడగా ఫిల్మ్ ఛాంబర్ లో ప్రస్తుతం దీనిపై మీటింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తూ ఉన్నప్పటికీ ఈ వారం అయితే సినిమా అక్కడ రిలీజ్ అయ్యే అవకాశమే లేదని, అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే వారం అక్కడ సినిమా రిలీజ్ అవ్వచ్చు అని అంటున్నారు. దాంతో కర్ణాటకలో ఈజీగా సినిమాకు ఒకవేళ మంచి టాక్ కనుక లభిస్తే 12 నుండి 15 కోట్ల రేంజ్ లో లాస్ట్ కన్ఫర్మ్ అని చెప్పవచ్చు రిలీజ్ సజావుగా జరగకుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.